నాన్నగారు లేరమ్మా? నాన్న ఏంటి సార్? కూర్చోండి కూర్చోండి. జార్జి పనిచేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇదంతా ఎలా చేశాడు? మీ వైఫ్ లేరా? ఏంటి సార్? మీ వైఫ్ ఉంది. పిలవండి. అన్సీ! ఏంటి సార్, హంతకుడిని పట్టుకున్నా ఇంకా కేసు క్లోజ్ అవ్వలేదా? ఈ కేసు ఫైల్ని క్లోజ్ చేయడానికి ఇదే చివరి ఎన్క్వైరీ. అలా అనుకుంటే చాలు. కూర్చో. మాకు కొన్ని అనుమానాలున్నాయి. సార్, ఆ రోజు చెప్పింది తప్ప ఇక చెప్పడానికి ఏమీ లేదు. వాళ్లతోటి మాకు ఎలాంటి రిలేషను లేదు. ఇక నిజం చెప్పాలంటే 4-5 సార్లే చూసుంటాం. అదంతా మేము ఆ రోజే చెప్పాము కదా. ఎలా ఉన్నావు? ఈ కేసు విషయంలో ఇంకా నువ్వేదైనా చెప్పాల్సిందుందా? లేదు, ఇంకేం చెప్పడానికి లేదు. మీకు రూబీ నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా ఆయన ఏ మెసేజ్ పంపలేదు. ఫైసల్ 8089 84 81 82. ఇది మీ వైఫ్ నంబరే కదా? ఈ నంబర్కి రూబిన్ మెసేజ్ పంపించాడా? మాట్లాడబట్టే. అసలు మీరెందుకు సార్ ఇలా హింస ఇస్తున్నారు? తనకి ఎవరూ ఏ మెసేజ్ పంపలేదు. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ ఏదైనా కొరియర్లో వచ్చాయా? లేదు సార్, అలాంటివి ఏం రాలేదు. నిజంగానా? మీరేంటి మమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదంటే వీడియో ఫొటోస్ అని బెదిరించి మమ్మల్ని ఇరికిస్తున్నారా? మీరు చెప్పినట్టు అలా ఏదైనా అయితే మీరు ఎవిడెన్స్తో రండి, అప్పుడు మాట్లాడుకుందాం. అన్నట్టు ఈ ఎవిడెన్స్తో ఒక ఆధారం నాతో పాటు ఉంది. చూడండి, బాగా చూడండి. చూసారుగా, ఇందులో స్నేహతో కలిసి వెళ్తుందెవరో జాగ్రత్తగా చూడండి. ఇది హత్య జరగడానికి వారం ముందు తీసిన వీడియో. దాని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీకు హత్య చేయబడిన స్నేహకి సంబంధం ఏంటి? ఇదిగో, ఇందులో నుండి మీరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు.